హాయ్ ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలు పోషించిన గాంధీ టాక్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఇది ఒక మూకీ చిత్రం, అంటే మాటలు ఉండవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుంది. తన ఆస్తులు కాపాడుకోలేని బోస్ మ్యాన్, ఏ ఉద్యోగం రాక లంచాలు ఇవ్వలేక దొంగతనం చేయాలనుకున్న సామాన్య యువకుడు, దొంగతనం చేస్తూనే హాయిగా బతకొచ్చని నమ్మే యువకుడు, ముగ్గురు కలిసి తాము కోరుకున్నది సాధించారా, వాళ్ళు చేరుకున్న గమ్యం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మూకీ చిత్రం అంటే ప్రయోగం. ఎప్పుడో పుష్పక విమానం సినిమాలో ఇలాంటి ప్రయోగం చేశారు కమల్ హాసన్. ఇప్పుడు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ఈ సినిమాతో ముందుకొచ్చారు. బోస్మెన్ పాత్రలో అరవింద్ స్వామి ఓకే అనిపిస్తాడు. క్లైమాక్స్లో అతని నటన ఆకట్టుకుంటుంది. విజయ్ సేతుపతి నటన కూడా ఓకే అనిపిస్తుంది. పర్వాలేదనిపించాడు. సినిమాని నిలబెట్టాడని కూడా చెప్పొచ్చు. క్లైమాక్స్లో అతని పాత్రకిచ్చే ట్విస్ట్ బాగుంటుంది. అదితిరావు హైదరి పాత్ర సినిమాకి గ్లామర్ నింపింది. ఆమె ఉన్న ప్రతి ఫ్రేమ్ జిగేల్ అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది ఆవిడ. జరీనా వహాబ్ చిన్న పాత్ర. ఇక సినిమా మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకున్న పాత్ర దొంగ పాత్ర. ఆ దొంగకి విజయ్ సేతుపతికి మధ్య వచ్చే సన్నివేశాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఆ పాత్ర చిన్నదనుకున్నాను, కానీ ఆ పాత్ర కూడా ఒక ప్రధాన పాత్రలా సినిమా అంతా ఉంటుంది. క్లైమాక్స్ బాగా ముగించారు. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ సన్నివేశాలు తెలిసిపోతూ ఉంటాయి. ఫోటోగ్రఫీ ఓకే. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్. పదే పదే సాంగ్ చాలా బాగుంది. బార్లో పాట ఓకే, అక్కడ వరకు ఎంజాయ్ చేయొచ్చు. మహేష్ మంజరేకర్ పోషించిన పొలిటికల్ పాత్ర ఓకే అనిపిస్తుంది. పర్వాలేదనిపించే ఈ ప్రయోగాన్ని ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతానికి థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?